పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి. అనేది చెప్పొద్దు. ఓకే పక్కా అంటావు. పక్కా చూపియండి ఒకసారి. ఉన్నారన్నా సో మన ఇంటర్వ్యూ అయిపోయినాక నాకు చూపి ఒకసారి. నా ఇంటర్వ్యూ అయిపోయినాక మీరు చెప్పిందా నేను చెప్తాను వాళ్ళకి. పక్కా చూపిస్తారంటే మా ఇంట్లో చూపిస్తా. అమ్మవారిని చూపిస్తా. ఇక్కడ కూడా ఉంది కదా అమ్మవారు. మరి ఇక్కడ కూడా ఉంది కానీ అందరు ఉన్నారు కదా. ఓకే సో ఇంట్లో మళ్ళీ ఎలా చూపించింది అని కూడా ఇప్పుడు చూపించింది అంటే కూడా చాలా మంది మళ్ళీ నా మీద ఇంకా ఎక్కువ కళ్ళు మండే వాళ్ళు కూడా ఉంటారు కదా. అరే ఈ పాప చూపించింది అంటే అవును చూపించింది అని అంటారేమో. మళ్ళీ నా మీద ఇంకేమైనా ప్రయోగాలు చేస్తారేమో అలా అని. ఇప్పటి వరకు పక్కన వాళ్ళే ఉన్నారు, ఇక బయట వాళ్ళు కూడా శత్రువులు అవుతారు. అంటే వాళ్ళతో కూడా మీకు హాని జరుగుతుంది అని చెప్పి అనిపిస్తుంది. ఎలాంటి హాని జరుగుతుంది అనిపిస్తుంది? ఎందుకంటే చాలా మంది వ్యూయర్స్ మన ఇంటర్వ్యూ చూస్తారు, సో దగ్గరికి వెళ్ళి చెప్పలేవు నువ్వు. అందుకే మన ఇంటర్వ్యూ ద్వారా చెప్తే కూడా వాళ్ళకి అర్థమైపోతుంటది. సో ఎలాంటి హాని చేయాలని చూస్తారు అంటే వీళ్ళ ఇంట్లో ఎవరో ఒకరు చనిపోవాలి, నేనైనా చనిపోవాలి, లైక్ మా డాడీ అయినా చనిపోవాలి. అలా చేస్తున్నారు ఇప్పుడు. సాధ్యం అయితే అది మీతో, ఎందుకంటే మీరే అమ్మవారు కాబట్టి చంపే శక్తులు కూడా లేదు. కానీ ఇప్పుడు డాడీ వాళ్ళకి అలాంటివి ఏం లేవు కదా, డాడీ వాళ్ళ మీద ఉపయోగిస్తున్నారు. మీరు కాపాడుకోవచ్చు. కాపాడుకుంటున్నా ఇప్పటి వరకు నేను కాపాడుకుంటున్నా అంటే అమ్మవారి దయనే. ఓకే ఇప్పుడు నాకు ఇప్పుడు మరి మీకు అమ్మవారు వస్తున్నట్టు కూడా వీడియోస్ చూసిన స్టూడియోలో చేసారు కాబట్టి రమ్మంటే వస్తుందని చెప్పి అంటున్నా. ఇప్పుడు నేను రమ్మంటే నీకు వస్తుందా? వస్తదన్న. ఇప్పుడు మా స్థలం ఇక్కడ, నేను మా స్థలంకి అయితే వచ్చి అడగడం జరుగుతుంది కాబట్టి డెఫినెట్ గా నేను ఇక్కడ చెప్తా. వాస్తవాలు చెప్తా. ఓకే సో ఇప్పుడు ఏం జరగబోతుంది కూడా చెప్పేస్తారు మీరు నెక్స్ట్. ఓకే ఒకసారి నాకు చెప్తావా ఎలా వస్తుంది అమ్మవారు రమ్మంటే? ఎలా వస్తుంది అంటే అది ఒక వైబ్రేషన్ అంతే. ఓకే ఒకసారి ఇప్పుడు ఆ వైబ్రేషన్ ఏదో ఒకసారి, నేను కూడా లైవ్ లో ఉన్నా కాబట్టి, సో చుట్టుపక్కల కూడా ఎవరు లేరు కాబట్టి, సో ఆ వైబ్రేషన్ చూడాలి. ఎందుకంటే నేను ఒక మనిషినే కాబట్టి అమ్మవారు కనిపిస్తే అమ్మవారిని దర్శనం చేసుకోవాలని చెప్పి నాకు ఉంటది కాబట్టి ఒకసారి అంటే రమ్మంటే రాదు. సో మరి నీకు ఎలా అమ్మవారిని పిలుచుకుంటావో నీ ఇష్టం. సో కెమెరా మొత్తం ఓవర్ టు యూ. సో నన్ను మర్చిపో. ఏమున్నా ఒకసారి నీ అమ్మవారు ఎలా వస్తుందో నువ్వు చూపించుకో ఒకసారి మరి. షూర్ అన్న. ఓకే iyo నా తండ్రి శంకరుడా, నా తల్లి పార్వతి, నా చిన్ని గంగమ్మ, ఇక 10,000 మీకు ఏ కశరణమ్ము. ఇక శివునికి చిన్న బిడ్డను, ఇక చిత్రాల ఎల్లమ్మను, ఇక గౌన్లాడి బిడ్డను, ఇక గణసారి మౌరాల ఎల్లమ్మను, ఇక పరశురాముణ్ణి గన్నా సీదా ఆగి పరాశక్తిని, ఇక నా భర్త జమగ్ని రాజా, ఇక నా మామ గౌతముడు, ఇక దారి చూడు బిడ్డ, హనుమానాలు పెట్టుకొని వస్తేవి బిడ్డ, హనుమానాలు తీరుతాయో తీరవో అనుకుంటేవి కదా, నిజము చెప్పదో అనుకుంటేవి కదా, అబద్ధాలు ఉన్నాయో నిజములు ఉన్నాయో, నమ్మొద్దు అనుకుంటేవి, ఎక్కడక్కడే చూపించినాను కదా బిడ్డ. ఇప్పటికి కూడా అనుమానం ఉన్నది మనసులో, నాకు నిజంగా అమ్మవారిని చూపిస్తారా లేదా చూపియదా అనేది నిజమా? ఖచ్చితంగా నువ్వు తలుచుకుంటే నా భాగ్యము నీకు కలగవచ్చు, ఖచ్చితంగా కలగవచ్చు. ఓకే సో నా గురించి ఏం చెప్తారు మీరు? నీకు మంచి చేయాలనుకుంటేనే నువ్వు వాళ్ళకి మంచి చేస్తావు, నీకు చెడు చేయాలనుకుంటే వాళ్ళకి కూడా నువ్వు చెడే చేయాలనుకుంటావు. ఎప్పుడు మొక్క మీదే ఉన్నది మనిషికి చెప్పవు, కడుపులో కొన్ని దాపెట్టుకొని తర్వాత చెప్తావు. ఎవరేమనుకుంటారో అని ఆలోచిస్తావు. నీ సమస్యలు గాని నీ ఇంటి వరకు గాని కొన్ని చిక్కులే ఉన్నాయి గాని పూర్తి చిక్కులు అయితే లేవు. ఇప్పటికైతే అంత ఆనందముగా లేకపోయినా నీ వరకైతే నువ్వు బానే ఉన్నావు. ఖచ్చితంగా మంచిగా ఉంటావు, అంతా ఆనందమే. నువ్వే చూస్తావు కదా ఉంటానో లేనో అనేది. ఇక సెలవిస్తున్నా.
ఏం గుర్తులేదా నీకు? సో అవన్నీ ఎడ నేర్చుకున్నావు? ఏమన్నా ఇప్పటిదాకా నాకు కొన్ని చెప్పినా అవన్నీ ఎడ నేర్చుకున్నావు అంటున్నా. తెలీదు, బుక్కులు ఎడ చదువుకోలే? చదువుకోలే నేను. ఇప్పటిదాకా ఏం చెప్పినావు చెప్పు ఒకసారి నాకు. తెలీదు. కళ్ళు మూసుకో. తెలీదన్నా. తెలీదన్నా. కళ్ళు మూసుకొని గుర్తు చేసుకో. ఇప్పుడు తెలీదు, నేను ఏం చెప్పినానో కూడా తెలీదు. చెప్పినావు అయితే చెప్పినావు. చెప్పినా. ఏం చెప్పినావు? ఏం చెప్పినానో తెలీదు, బట్ నీకు చెప్పినా అని అయితే తెలుస్తుంది. అంటే అమ్మవారు వస్తుందని జనాలని మాయ చేస్తుంటారు. సో ఆ కొంతమంది చేసే వల్ల అసలైన వాళ్ళు పేరు అనేది మచ్చ అనేది పడుతుంది అనమాట. ఓకే, సో ఈ క్వశ్చన్ నేను ఇంతకుముందు ఒక ఇంటర్వ్యూలో అడిగిన ఒక అమ్మవారు వచ్చే అమ్మాయినే మళ్ళీ అడుగుతున్నా. సో పవిత్రమైన ప్లేస్ లో అమ్మవారు వస్తుంటారు, అపవిత్రమైన ప్లేస్ లో కూడా అమ్మవారు వస్తుంటారు, అంటే మీరేం చెప్తారు? సో దీని గురించి నేనేం చెప్పాలి అంటే నాకు అంతగా తెలియదు. సో అంటే పవిత్రమైన ప్లేస్ లో అమ్మవారు వస్తుందని చెప్పి అందరికీ తెలుసు, కానీ అపవిత్రమైన ప్లేస్ లో కూడా అమ్మవారు వస్తుంది అని చెప్పి ఒక వ్యక్తి నాతో చెప్పడం జరిగింది. ఎంతవరకు వాస్తవం? ఎందుకంటే దైవభక్తులు కాశీలో ఉన్న మా గురుగారిని అడగాలి కానీ సో నాకంత తెలియదండి. నాకు నిజం చెప్తున్నాను, తెలిస్తే నేను ఏదో చెప్పాను. సో నేను అంటే అయ్యుండొచ్చేమో, నాకు తెలియదు. నాకు తెలియదు, మా గురుగారిని అడగాలి. కాశీలో గానీ హరిద్వార్లో మా గురుగారు అంటే వాళ్ళు అడిగి తెలుసుకొని మీకు చెప్తాను. ఓకే, అక్కడ నుంచి ట్రైనింగ్ అనమాట మీది. ట్రైనింగ్ ఎందుకంటారండి అట్లా? ఎందుకంత మరి మీరే కదా చెప్పు మాట. అక్కడికి వెళ్ళి అక్కడ వెళ్ళని కాదు, నాకు తెలిసిన వాళ్ళు ఉండకూడదండి? చెప్పండి. ఉండాలి, తప్పులేదు. మళ్ళీ నాకు తెలియదు అంటే అడగదంటే ఇప్పుడు నాకు ఆకలి వేస్తుంది, నేను అలా అంటే నాకు ఆకలి వేస్తుంది, కొంచెం ఏదైనా తెప్పిసాను అడగని తప్పేముంది? సో నేను కూడా అదే అంటున్నా కదా. తెలియంది అక్కడ అడిగి తెలుసుకుంటున్నాం అనమాట. నాకు తెలియంది నేను అడిగి తెలుసుకుంటానండి అంటున్నా. ఓకే, థ్యాంక్ యూ. సో వీడియోలు బాగా చూస్తున్నాం ఇవి. సడన్ గా నాకు చాలా భయమైంది ఒక వీడియో చూసిన, ఇది దయ్యాన్ని స్టూడియోలో దయ్యాన్ని చూపిస్తున్నారు మీరు. సో ముఖ్యంగా ఈరోజు నా స్టూడియోకి పిలవడం కారణం కూడా అదే. తప్పకుండా, ఎందుకు పిలవను? సో నిజంగా దయాలు ఉన్నాయంటే మీరు ఉంటాయి, ఎందుకుంటావు? దేవుడు ఉన్నాడన్నప్పుడు దయాలు కూడా ఉంటాయి. దేవుడు నేను చూసిన, మా దయాన్ని చూడలేగా? దయాన్ని నేను చూసాను కదా. నిజంగా చూసారా దయాన్ని? నిజంగా చూస్తాను, నిజంగా చూస్తాను, నిజంగా నా తల్లిదండ్రుల మీద తొట్ట అంటే చూపిమంటావా? చూపిస్తా. చూపిమంటావా? చూపిస్తా. అంటే వినిపిస్తలేదు నాకు, ఒకసారి గట్టిగా. చూపిన తర్వాత నువ్వే చూద్దు కానీ ఏముంది. పక్కా అంటూ? పక్కా. చెవులేమన్నా కనిపిస్తున్నాయా? అట్లానే అట్లేదండి, నేను చూపించిన తర్వాత మీరు ఏమన్నానండి. ఓకే ఓకే. హర హర మహాదేవ శబ్దం చేయబెట్టండి. ఏంటిది? విభూతి అండి. విభూతి పక్కన జరుగు. విభూతి అండి. ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చింది మీరు? నేను ఎక్కడి నుంచి తీసుకొని వస్తానండి? అదే హాఫ్ కెమెరా అయితే చేయలేదు. దయ్యాలు ఉన్నాయి ఇక్కడ. దయ్యాన్ని బంధించాలంటే నిజంగా, లేకపోతే చాలా ప్రమాదం ఇక్కడ. స్టూడియోలో ఉన్నాయా దయ్యాలు? ఉన్నాయండి. చూపించండి ఒకసారి. ఓం భగభుగే భగని భాగో తెరి భగవా సకే ఓం క్రైం క్రీ పట్ స్వాహ. ఏం చేశారు ఇప్పుడు మీరు? ఒక నిమిషం పట్టుకోండి, చూడండి. మీకు ఏమైనా డిఫరెంట్ గా కనబడుతుందా? ఏం లేదు కదా. ఒకసారి కెమెరా ముందు చూపించండి ఒకసారి. ఒక్క నిమిషం ఆగండి. ఛూ ఛూ ఛూ. సో డిఫరెంట్ ఏం లేదు కదా. సో ఓం క్రైం క్రీం పట్ స్వాహ. ఇక్కడ ఉన్న దయ్యాలు మొత్తం ఇందులో బంధించబడుతున్నాయి. సో ఎక్కడైనా కానీ కత్తి ఉంటే అరటి పండుగ కట్ అవుతుంది, కానీ కత్తి లేకోకుండా ఈ దయ్యాలే అందులో చేరి అవి ఆత్మగా మారి అవి కట్ అయిపోతాయి. అర్థమవుతుందా? దయచేసి నా మాట వినండి, లేకపోతే మీకు విముక్తి కలగదు. ఓపెన్ చేయండి ఒకసారి. ఓకే. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి, నాలుగోసారి,
ఓకే కట్టే ఉన్నాయి ఇక్కడ. సో ఆఫ్ కెమెరా అయితే ఏం చేయలేదు. సో ఆన్ కెమెరాలో కత్తి ఉంటేనే కత్తి మీకు బనానా ఇచ్చాను. ఏమైనా డిఫరెంట్ గా ఏమైనా ఉందంటే లేదు నార్మల్ గానే ఉంది అన్నారు. సో ఓకే ఒకసారి మళ్ళీ చూపించండి. ఓకే సో చూడొచ్చు వ్యూస్ ఇక్కడ కత్తితో పొడిచినట్టు కార్డులు అయితే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. మళ్ళీ దయ్యాలు వినిపించుకున్నాయి. వామ్మో వదిలిపెట్టు. అమ్మో దయ్యం నాడు ఆవహిస్తుంది. ఆవహించక ముందే దయ్యం పంపించాలి. వామ్మో దయ్యాలను ఇప్పుడు బెల్లును బంధిస్తున్నా. ఓం భగభగే భగని భాగవతరి భగవాసకే ఓం క్రై క్రై పట్ స్వాహా. ఓం భగభగే భగని భాగవతరి భగవాసకే ఓం క్రై పిట్ స్వాహా. చూపి దయాన్ని చూపి ఒకసారి అందులో నుంచి ఓం భగభగే భగని భాగవతరి భగవాసి ఓ పట్ స్వాహా స్వాహా స్వాహా. చేరతండి. అలాంటి పట్టుకోండి. ఓం క్రీం బ్లడ్. వెళ్ళిపోయినాయండి. అందులో దయ్యాలు బంధించాను. ఏమో సౌండ్ వస్తుంది ఇందులో నుంచి. సౌండ్ వస్తుందా? సో ఇప్పుడు దయ్యాలు లేకుంటే అందులో ఎందుకు అలా సో దయ్యాలు ఉన్నాయి కాబట్టి కదా. నిజంగా దయాలు ఉన్నాయా ఇలా? నిజంగా దయాలు ఉన్నాయా? మాయా మంత్రం ఏమైనా ఉందా నేను కదా. సో ఇక్కడ అండి ఇక్కడ అండి చెప్పండి ఒకసారి. ఇక్కడ అండి నేను పట్టుకున్నా కదా చెప్పండి. సో నిజంగా ఉన్నాయి కదా. మరి ఏది ఇలా ఉబ్బుతుంది ఇది? మళ్ళీ దయ్యం ఉంది కాబట్టి ఒప్పించాను కదా. ఆఫ్ కెమెరా ఏం చేయలేదు కదా. సో ఇక్కడ అండి నీ దయానికి ఇచ్చేసిన. సో ఇదంతా ఒక మ్యాజిక్. ఎస్. సో ఎందుకు నేను ఇంత షాక్ తెలుసా? నిజంగా దయ్యం వచ్చాడు చేసినాడు. దానికి మా వాళ్ళంతా షేక్ ఆర్టిస్ట్ కాబట్టి అన్ని కలిపి మిక్స్ చేసేసాను. సో ఇంత ఎవరు ఓవరాక్షన్ చేయరు. మాయ మాటలు ఎక్కువ చెప్పి డబ్బులు గుంజుతారు. సో నేను చేసే రీజన్ ఏంటంటే సో అరటి పండు ఏముందంటే సో చాలా గ్రామాల్లో ఇప్పుడు కూడా నేను చేసే మ్యాజిక్ వాళ్ళు ఇప్పుడు కూడా తెలియదు జనాలకి. అమ్మ నువ్వు ఎలా చేసావమ్మా. సో నేను ఎలా చేశాననేది దాంట్లో నేను చెప్పాను ఇది మ్యాజిక్ అని. సో వాళ్ళకి తెలియదు. అమ్మా తల్లి సో జనాలు ఇంకా పిచ్చి మూఢ నమ్మకాలు ఉన్నారు. సరే నేను అందరూ అనట్లేదు. దేవుడు ఉన్నాడు దయ్యం. సరే మా అమ్మ మరాని మీద దొట్టేసి చెప్పాను దయ్యం చూశాను. సో ఆ టాపిక్ మళ్ళీ మాట్లాడదాం. సో ఇదంతా మ్యాజిక్ పల్లెటూళ్ళు ఇప్పటికి జరుగుతున్నాయి. సో ఇదేం లేదు ఇలా వాటర్ ఏం గొప్పదంటే సో ఈనో ప్యాకెట్. సో ఇలా చేసి అమ్మ ఇందులో దయ్యం ఉందమ్మా అని అంటే తెలియదు కదా. ఇప్పుడంటే టెక్నాలజీ మారిపోయింది అన్ని సోషల్ మీడియానే కాబట్టి. సో బచ్చ కూడా కింద కామెంట్స్ లో నా ఇంటర్వ్యూలో మేము చిన్నప్పుడు ఎప్పుడో చేసాము ఇప్పుడు ఏంది నువ్వు అన్నట్టు. సో ఇలాంటివి చేసి ఒక గ్రామంలో 50,000 60,000 గుంజెట్టలు ఉన్నారు. సో ఇలా చేసి సో అరటి పనిలో కూడా అలానే ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు పిన్ను తీసుకొని ఇలా అని ఇలా. సో విభూతి ఎలా తీస్తారంటే సో యాక్చువల్ గా చాక్ పీస్ కొంతమంది ఇప్పుడు కూడా సో ఇట్లున్నప్పుడు ఇలా అంటాం. ఇలా అన్నప్పుడు కరెక్ట్ గా స్పాట్ వస్తుంది.
సో ఇలా అన్నమాట. ఓకే ఓకే. సో ఇలా గాల్లో నుంచి విభూతులు తీస్తాము, శివలింగం తీస్తుంటే గానీ కొంతమంది అంటే వద్దమ్మా దేవునితో ఆటలు వద్దు అన్నారు. సరే ఓకే, అది కూడా మ్యాథ్స్. కొంతమంది లింగాలు తీసేటప్పుడు 10 సార్లు, కొంతమంది ఇక్కడే మన హైదరాబాద్ దగ్గర ఒక 210 కిలోమీటర్లు కర్నూలు జిల్లా కొంతమంది ఇప్పుడు కూడా లింగాలు తీస్తాను. లింగాలు తీసేటప్పుడు 10 సార్లు వాటర్ తాగి 10 సార్లు నాప్కిన్ దొడుచుకుంటారు. సో 10 సార్లు ఆ లింగం ఎట్లా పోయి ఉంటుందో వాళ్ళకి తెలియదు. సో అలా మ్యాజిక్ చేసిస్తారు. ఇంకోటి గాలిలో నుంచి నిమ్మకాయ, అదొక బయట థ్రెడ్ ఉంటుంది. సో అది పెద్ద ప్రాసెస్. ముగ్గేసే చేత వల్లగా దయాన్ని లేపగలచ్చు, అదొక మ్యాజిక్. సో నాకు ఒక ఇంటర్వ్యూ ఛానల్లో సాయి అనే అబ్బాయి వచ్చినప్పుడు వాళ్ళు ఆయనకు జరిగిన అనుభవం ఏంటంటే, సో మట్టిలో నుంచి అగ్గ వచ్చిందక్క నాకు ఏదో అవి ఉన్నాయని 10,000 గుంజారంటే, సో అది కూడా మ్యాజిక్ ఏనా ఈసారి వచ్చినప్పుడు మ్యాజిక్ అంటారు అవన్నీ. కొంతమంది ఇలాంటివి శక్తులు నిజంగా కొంతమంది దగ్గర ఉంటాయి, కానీ ఎక్కడంటే అక్కడ ఉపయోగించారు. వాళ్ళు సనాతన ధర్మం కోసం వాళ్ళు ఎప్పుడు ఆపదలు, దేశ ఆపదలు వచ్చా వాళ్ళు ఇలాంటివి చేశారు. కానీ ఇలాంటివి మహిమలు నాకు దేవుడు, నాకు నేను దేవుణ్ణి, అది కొంతమంది నన్ను అనట్లేదండి, కొంతమందిని ఇలా అడ్డం పెట్టుకొని ఇలా మాయమాటం చేసి ఇప్పుడు కూడా డబ్బులు గుంజే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి ఇప్పుడు కూడా ఎక్కడైనా చిలక దోషం దగ్గర పోయేటప్పుడు రా నాన్న 20 రూపాయలు పెట్టాట, 20 రూపాయలు బుక్ తీసిన తర్వాత నీకు ఆ దోషం ఉంది, 500 1000 చొప్పే కొద్ది 10,000 దాకా తాగుద్ది. సో లాభం ఎవరికి? అందులో సత్యం కొంచెం ఉంటే అబద్ధం ఎక్కువ ఉంటుంది. సో కొంతమంది ఇలా మూఢనమ్మకాలు అమ్మకండి. పైసలు